తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 5 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ మొదలు కాబోతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఆ పోలింగ్కి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం పోలింగ్ ముగిసింది. క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎవరైతే ఇప్పటివరకు అంటే ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నారో స్టిల్ ఆ టైం అయ్యేటప్పటికల్లా అంటే 5 గంటల సమయానికల్లా ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్లకు మాత్రమే పోలింగ్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించడం జరుగుతోంది ఎన్నికల కమిషన్. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఉదయం నుంచి కూడా ఉత్సాహంగా ఇటు ఓటర్లు పోలింగ్ స్టేషన్కి తరలి వచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఒకసారి రీజన్స్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం, ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ పోలింగ్ సరళి ఎలా ఉండింది, అట్ ద సేమ్ టైం ఎంత శాతం పోలింగ్ నమోదైంది, అలాగే అక్కడ రిజల్ట్స్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ముందుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు గంగారెడ్డి, కరీంనగర్ నుంచి చంద్రశేఖర్, మహబూబ్ నగర్ నుంచి శివాజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి నేను నిజామాబాద్ వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నిజామాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, అక్కడ ఎంత శాతం పోలింగ్ నమోదైంది, అట్ ద సేమ్ టైం అక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అక్కడ ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభించడం జరుగుతోంది, అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు? నిజామాబాద్ జిల్లాలో ఏదైతే 7 మున్సిపాలిటీలో ఒక కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్ కి సంబంధించి ఎన్నికలు సజావుగా సాగాయి. దీనికి అంతర్గతం ఉదయం నుండి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగేందుకు పోలీసులు అయితే అన్ని ఏర్పాటు చేశారు. కానీ సాయంత్రం 3 గంటల వరకు వచ్చిన పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే ఆర్మూర్ మున్సిపాలిటీలో 60.07% నమోదైంది. అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీలో 61.77% నమోదైంది. భీమ్గల్ మున్సిపాలిటీలో 63.65% నమోదైంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో 43.18% నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో ఓవరాల్ గా చూసుకుంటే 48.55% నమోదైందని చెప్పొచ్చు. మరోవైపు కామారెడ్డి జిల్లాలో 3 గంటల వరకు వచ్చిన పోలింగ్ శాతాన్ని చూసుకుంటే 64.43% నమోదైంది. బిచ్కుందలో 71.82% నమోదైంది. కామారెడ్డిలో 56.3% నమోదైంది. ఎల్లారెడ్డిలో 69.16% నమోదైంది. ఓవరాల్ గా కామారెడ్డి జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీలకు చూసుకుంటే 59.90% నమోదైంది. 3 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ శాతం రిజల్ట్స్ అధికారికంగా ఇంకా వెలువడలేదు. ఎందుకంటే పోలింగ్ బూత్ లో 5 గంటల కంటే ముందు లోపలికి వెళ్లిన వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే దిశగా ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. కాబట్టి 5 గంటల తర్వాత పోలింగ్ శాతం ఓటర్లు పూర్తయిన తర్వాత పోలింగ్ శాతాన్ని పూర్తిగా అధికారికంగా వెలువడించే అవకాశం. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనల మీద పూర్తిగా పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగింది. నిజామాబాద్ నగరంలో ఎంపీ అరవింద్ హరిచరణ్ మార్వాడి స్కూల్ వద్ద కొంత బీజేపీ కార్యకర్తలు లోపలికి రానివ్వట్లేదని చెప్పి కొంత ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ పోలీసులకు అదేవిధంగా ఎంపీ అరవింద్ బీజేపీ కార్యకర్తల మధ్య కొంచెం రసబసగా మారింది.